నేను పూజ చేసుకుంటుంటే ఇంటికి వచ్చిన కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు పెద్ద గొడవ చేస్తున్నారు అనుకోండి, ఏదో సంతోషంగా కేరింతలు కొట్టుకుంటాను, ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలా? నేను ఒక్కసారి లేచి వచ్చి అంటాను, ఏమనలేదు, కోపంగా ముఖం పెట్టి అసలు పూజ చేసుకుంటుంటే ఏట్రా అందరూ నిశ్శబ్దమై, బాబాయ్ నాన్నగారు కోపడ్డారు, నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, ఆయన వచ్చేసే వరకు ఏమనకండి అంటారు. మళ్ళీ నేను వెళ్ళి పీట మీద కూర్చుని ఆచమనం చేశాను అనుకోండి, వదిలిపెట్టేయాలి. పాము ఒంటికి కుబుసం పుట్టుకొచ్చినప్పుడు ఆ కుబుసాన్ని పాము ఎలా వదిలేస్తుందో అలా వదిలేయాలి ఆచమనం చేసి. మళ్ళీ ప్రశాంతంగా భగవంతుని యందు మనసు పెట్టాలి. ఆ ప్రసాదం పట్టుకొచ్చి పిల్లలందరికీ పెట్టినప్పుడు సంతోషంగా అంతేగాని ఊగిపోతూ పూజ చేసి ఊగిపోతూ వచ్చి మళ్ళీ పావుగంట అయిపోగానే వీళ్ళందరినీ పిలిచి తిట్టేసి ఎందుకది? అప్పటికి వాళ్ళు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఒక పావుగంట ఉండేటట్టుగా ఒక్కసారి ఇలా ముఖం జేవురించుకుని కార్యాన్ని సాధించి అయిపోయింది అంటే అది కార్య సాధన పనిముట్టు. అది నీకు వశవర్తి, నువ్వు దానికి వశపడలేదు. అంటే కోపాన్ని ఎప్పుడు గెలుస్తారంటే కోపము వలన ప్రయోజనము లేదని తెలుసుకున్నప్పుడు కోపమునకు వశపడరు. అనసూయ సాధించారు.